హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీపీ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ టీఎస్ఎల్పీఆర్బీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 151 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించినటువంటి బోర్డు 11 ఆగస్టు ఉదయం 8 గంటల నుంచి 29 ఆగస్టు అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇంకా టీఎస్ఎల్పీఆర్బీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని, ఇతరత్రా ఏ రకమైనటువంటి ఆన్లైన్ దరఖాస్తులను అంగీకరించేది లేదని బోర్డు చైర్మన్ దీనికి సంబంధించి స్పష్టం చేయడం జరిగింది. దరఖాస్తు రుసుము, విద్యార్హత, అనుభవం తదితర వాటన్నిటికీ సంబంధించి ఈ నెల 4వ తేదీన జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఇంకా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పోస్టులకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్లకి సంబంధించి 4 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్లకి సంబంధించి సివిల్ కింద 2 పోస్టులు, శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించి 1 పోస్టు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లకి సంబంధించి 5 పోస్టులు, ఫార్మసిస్టులకి సంబంధించి 2, నర్సు పోస్టులు 2, ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 1, డ్రెస్సర్లకి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఇంకా వార్డు సర్వెంట్లకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా టోటల్గా 24 వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో ప్లానర్లు, ఇంజనీర్లకి సంబంధించి బీఈ, బీటెక్, సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అర్హులు. శానిటరీ ఇన్స్పెక్టర్కి డిగ్రీలో బయోలాజికల్ సైన్స్ చేసినటువంటి వారు, ఇంకా మెడికల్ ఆఫీసర్లకి ఎంబీబీఎస్ చేసినటువంటి వారు, ఫార్మసిస్ట్ పోస్టులకి డి ఫార్మసీ, ఇంకా నర్స్ పోస్టులకి బీఎస్సీ నర్సింగ్, అలాగే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ అంటే జీఎన్ఎం కోర్స్ చేసినటువంటి వారు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్లకి, డ్రెస్సర్లకు ఇంటర్మీడియట్ బైపీసీ చేసినటువంటి వారు ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సర్వెంట్ పోస్టులకి సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత అవసరం. అదనపు అర్హతలు, అనుభవం ఉన్నటువంటి వారికి ప్రాధాన్యం అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. దరఖాస్తు నాటికి 18 నుంచి 32 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకా ప్లానర్లు, ఇంజనీర్లకి 31,000 రూపాయల జీతం, మిగిలినటువంటి వారికి శాలరీస్ కూడా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆగస్టు 1వ తేదీ నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తు అయితే ప్రారంభమవుతుంది. ఆగస్టు 21వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కంటోన్మెంట్ బోర్డ్ recruit.org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా నల్గొండ జిల్లాలో 119 పోస్టులతోటి డిఎంహెచ్ఓ నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో ఏఎన్ఎంలకి సంబంధించి 96 పోస్టులు ఉన్నాయి. ఇంకా సివిల్ అసిస్టెంట్ సర్జన్కి 12 పోస్టులు, గ్రేడ్ 2 ఫార్మసిస్ట్కి సంబంధించి 8, గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్కి 3 పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్లోనే దరఖాస్తులు పెట్టుకోవాలి. జూలై 30వ తేదీ లాస్ట్ డేటు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజుతోనే లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. nalgonda.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ప్రైవేటు దిగ్గజ సంస్థ అయినటువంటి కాగ్నిజెంట్లో మనకి 1,30,000 పోస్టులకి సంబంధించి ఈ ఏడాది నియామకాలు అయితే చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ అఫీషియల్గా మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అన్ని న్యూస్ పేపర్స్లో ఈరోజు అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే అదనంగా 30,000 మందికి ఎవరైతే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్లు ఉంటారో వారికైతే ఇస్తారు. ఇంకా 1,00,000 కొలువులు వేరే వారికి అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి భారత్లో ఈ ఏడాది 1,00,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని చెప్పేసి దీనికి సంబంధించి అమెరికా ఐటీ దిగ్గజమైనటువంటి బహుళజాతి కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ ప్రకటించడం జరిగింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల తగ్గుదల రేటు, అలాగే కొత్త వారిని నియమించుకోకపోవడం వల్ల భారీగా 31% పెరిగినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1,00,000 మందిని నార్మల్గా, ఇంకా 30,000 మందిని ఫ్రెషర్ గ్రాడ్యుయేట్లని తీసుకోవడానికి ఇక్కడైతే సంస్థ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలోనే వీరికి సంబంధించినటువంటి నియామకాలు అయితే చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆ తర్వాత 95,000 నుంచి 1,00,000 మందికి నూతన డిజిటల్ సామర్థ్యాలతో ట్రైనింగ్ ఇవ్వనున్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఆ సంస్థ అయితే తెలిపింది. అదనంగా ఏడాది 2021లో 30,000 మంది న్యూ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటున్నాం.
వచ్చే ఏడాది 2021కి సంబంధించి 45,000 మంది న్యూ గ్రాడ్యుయేట్లకు ఆఫర్లు ఇవ్వనున్నామని చెప్పేసి కూడా వారైతే తెలపడం జరిగింది. ఇంకా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అన్ని సంస్థలు కలిపి 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర మంత్రి దీనికి సంబంధించి నిన్న పార్లమెంట్లో అయితే ప్రకటించడం జరిగింది. భర్తీ చేయని పోస్టులు 5 ఏళ్లలో రెట్టింపయ్యాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. కేంద్ర శాఖలో ఉన్నటువంటి ఖాళీలను రాజ్యసభలో వెల్లడించినటువంటి కేంద్ర మంత్రి అని ఇక్కడైతే ప్రకటించడం జరిగింది. 2014-15 మధ్య 4,21,000 పోస్టులు ఖాళీ ఉంటే 2015-16 మధ్య 4,20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంకా 2016-17 మధ్య 4,12,000, 2017-18 మధ్య 6,83,000, ఇంకా 2018-19 మధ్య 9,10,153 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇందులో ఎస్ఎస్సికి సంబంధించి, రైల్వేకి సంబంధించి, యూపీఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ ద్వారా 25,000 పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేసినట్లుగా వారైతే ప్రకటించడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 2,14,000 పోస్టులు, ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా 2,04,000 పోస్టులు ఇంకా భర్తీ చేసినట్లు వాళ్ళైతే వెల్లడించారు. ఇంకా రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఎస్సీ ఎస్టీస్కి ఇంకా మిగిలినటువంటి కేటగిరీల వారికి ఎంత భర్తీ చేశారనేది ఇక్కడైతే ఇచ్చారు. టోటల్గా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ సంస్థల్లో 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి కేంద్ర మంత్రి ప్రకటించడం జరిగింది. ఇంకా ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మెడికల్ సీట్లు ఈడబ్ల్యూఎస్కు 10%, ఇంకా ఆల్ ఇండియా కోటాల అమలు ఈ సంవత్సరం నుంచే ప్రవేశాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మెడికల్ కోర్సుల ప్రవేశాల్లో వెనుకబడినటువంటి తరగతులు ఓబీసీస్కు 27%, ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించడం జరిగింది. ఈ రిజర్వేషన్లు ఆల్ ఇండియా కోటా స్కీమ్ కింద యూజీ, పీజీ కోర్సుల్లో అమలు కానున్నట్లు వివరించడం జరిగింది. ఎంబీబీఎస్, ఎంఎస్, బీడీఎస్, ఎండీఎస్, ఇతర మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకి ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తాజా రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పేసి కూడా ఇక్కడైతే ప్రకటించారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇంకా నుంచి మనకి తెలుగుతో పాటు ఇతర 11 ప్రాంతీయ భాషల్లో మనకి ఇక్కడ ఇంజనీరింగ్ విద్య అనేది అమల్లోనికి రాబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. 8 రాష్ట్రాల్లోని 14 కాలేజీల్లో శ్రీకారం, 11 ప్రాంతీయ భాషల అనువాదం, నూతన విద్యా విధానం వల్ల విప్లవాత్మకం, దేశ యువత కళలను సాకారం చేస్తుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఎన్ఈపీ తొలి వార్షికోత్సవంలో ప్రధాని మోడీ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఆర్ఈసీలో వివిధ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 25 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎవరైతే బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ అనేది పర్టికులర్ కోర్సులో చేశారో వారైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. RECindia.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఆగస్టు 26వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్లో అధ్యాపకుల అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు అయితే విస్మయం వ్యక్తం చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడే ఎలా ఉందా, దేశంలో ఇంకెక్కడైనా ఉందా, నియామకాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులను అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తుండడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలోనే ఈ తరహా నియామకాలు జరుగుతున్నాయా, దేశంలో మరెక్కడైనా ఇలా చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులను రెగ్యులర్ పద్ధతిలో నియమిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కళాశాలలో అధ్యాపక నియామకాలకు సంబంధించి ఉన్నటువంటి నియమ నిబంధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఆర్థిక, పాఠశాల, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శులతో పాటు జేఎన్టీయూ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్లను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శిని ఆదేశించడం జరిగిందని ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా విచారణకు సంబంధించి సెప్టెంబర్ 29కి వాయిదా వేస్తూ దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా సాక్షి మీడియాలో మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సాక్షి మీడియాలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రొడక్షన్ ఆఫీసరు, ప్రింటర్స్, అసిస్టెంట్ ప్రింటర్స్, మెషిన్ మ్యాను, అలాగే మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రీషియన్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసినటువంటి వారు, ఇంకా డిఈఈతో వార్తాపత్రిక ముద్రణా రంగంలో 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉండి డిప్లొమా ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ చేసినటువంటి వారు, 10వ తరగతి పాస్ అయినటువంటి వారు, అలాగే ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క సాక్షి మీడియాకి సంబంధించిన ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. విజయవాడ ఎంసీవీ విజయవాడలో 4th, 5th ఆగస్టున 2021న 2 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే నిర్వహించడం జరుగుతుందని
మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి రైట్స్ లిమిటెడ్ కింద 48 పోస్టులకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్కి సంబంధించి ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉందో వారికి దీనికి సంబంధించినటువంటి ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఆగస్ట్ 25 అయితే లాస్ట్ డేటు. rights.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.